వచ్చిందంటే వాళ్ళు దెబ్బకి సెట్ అయిపోతాడు. దావీదుకున్న గుణం ఏంటండి? ఏదో చిన్న అవిధేయత జరిగింది దావీదు వల్ల. ఒకసారి కాదు, చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో దావీదు చాలా విషయాల్లో పొరపడినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయినప్పటికీ వెంటనే గ్రహింపు వచ్చేసి, ఎందుకని? దావీదుకి భయం. దావీదు చాలా ఆత్మపూర్ణుడు. అంటే ఆత్మపూర్ణులు కూడా ఒక్కొక్కసారి పొరపడే అవకాశం ఉంది, పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకే కదా జాగ్రత్తగా వెతుక్కోమని చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు పోగొట్టిన మందస్సు, సౌలు నిర్లక్ష్యం చేసిన మందస్సు, సౌలు మరలా వెతుక్కోలేదు కాబట్టి నశించిపోయాడు. సౌలు పోగొట్టిన దాన్ని దావీదు వెతుక్కున్నాడు కాబట్టి బ్రతకబడ్డాడు. కానీ ఒక పద్ధతిగా దానిని వెతకలేదు కాబట్టి దావీదు చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఇంకొక వ్యక్తి మరణాన్ని చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సంగతులన్నీ చూసినటువంటి దావీదుకి భయం కలిగి వేదన కలిగి, అమ్మో నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను చక్కబెట్టుకోవాలి, నేను చేసిన పొరపాటు ఈ మనుష్యుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడుట మంచిది అని దావీదు ఎరిగిన వాడు కనుక దేవుని మనసు ఏంటో దావీదుకు తెలుసు కాబట్టి వెంటనే సరెండర్ అయిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? వెంటనే ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. వెంటనే లోబడిపోయాడు. వచ్చి చదవబడిన ఈ ఉపదేశం ద్వారా, చెప్పబడిన ఈ కొద్దిపాటి ఉపదేశం ద్వారా నీకు ఒక శుభవార్త తెలిసిన, నీవు ఒక దావీదు స్థానంలో ఉండి పోగొట్టుకుంటే నువ్వు పద్ధతిగా మళ్ళీ వెతకగలిగితే మరలా నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ సౌలు లాగా పోగొట్టుకొని వదిలేస్తావా, సింహాసనం కూడా మిగలదు, ఏమీ మిగలదు. మొత్తం దేవుని ఉగ్రతకి ఆహుతైపోతుంది. ఆ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడే లేకుండా అయిపోయింది. ఎవరి జీవితంలో? సౌలు జీవితంలో. అందుచేత కొత్త పోకడలకు పోకండి. ఆమేన్. చెప్పండి, కొత్త పోకడలు అనండి, కొత్త పద్ధతులు అనండి. ఏంటండి కొత్త పద్ధతులు, కొత్త పోకడలు? మీరు ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నవే. అవునంటారా కాదంటారా? నేను ఎవరిని దేనిని కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నీకు ఫలభరితంగా ఉన్న కర్మేలు అనే ఈ ఫలవంతమగు క్షేత్రంలో ప్రవక్తలను, అపోస్తలులను వేయబడిన పునాది ఏదైతే నీకు ఉపదేశించబడుతుందో అదే పద్ధతి అయినటువంటి పునాది. హల్లెలూయా. ఈ పద్ధతి అయిన పునాది మీదే నువ్వు జాగ్రత్తగా కట్టుకోవాలని నువ్వు కొత్త బండిని తెచ్చుకోకూడదు. కొత్త బండి ఎవరిదే? కొత్త బండి ఎవరిదండి? ఫిలిస్తీన్లది. కొత్త బండి మొదట ఎవరు కట్టారు? ఫిలిస్తీన్లు కట్టారు. దావీదు కంటే ముందు ఫిలిస్తీన్లు కట్టారు కొత్త బండి. ఆ బండిని కాపీ కొట్టాడు ఎవరు? దావీదు. ఇతగాడిని చూస్తే వాళ్ళకి వణుకు, వాళ్ళ ఆచారాలు ఇతగాడి ఏం చేస్తున్నాడు? ఫాలో అవుతూ ఉన్నాడు. యేసు నామములో ఇది పద్ధతి కాదని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను పద్ధతిగా సేవ చేయకపోతే, క్రమముగా సేవ చేయకపోతే అది నాకు మాత్రమే కాదు, నా బోధ వింటున్న మీ అందరికీ కూడా అది ప్రమాదకరమైనది. ఒక విశ్వాసిగా, ఒక పద్ధతిగా భక్తి నువ్వు చేయకపోతే, క్రమమైన భక్తి నువ్వు చేయకపోతే అది నీతోనే పోయే పాపము, శాపము కాదది. తరతరాలు దానిని మొయ్యాల్సిన పరిస్థితి కలుగుతుంది. భక్తి చేస్తావా? సవిగా చేయి. యథార్థంగా బ్రతుకుతావా? యథార్థంగా బ్రతుకు. కొత్త పోకడలో తెచ్చుకోవద్దు. మీలో ఎవరైనా ఎప్పుడైనా మీ జీవిత కాలంలో నాకు చెప్పొచ్చు, మీ జీవిత కాలంలోనైనా, నా జీవిత కాలంలోనైనా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా పర్వాలేదు
ఇట్స్ ఓకే, పర్వాలేదు అనే మాట కనుక ఉంటే నాకు చూపించండి ఎవరైనా. ఎవరు ఒకసారైనా బైబిల్ చదువులు ఉన్నారా? ఏమ్మా చదివారు కదా, చాలాసార్లు చదివారు మీరు. ఒకసారి ఏంటి మీ ముందు నేనే చిన్నవాడిని వాక్యం. లేదు లేదు అంతే, అదంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని కనపరుస్తున్నాను నేను, దేవుని స్తోత్రం కలిగి. ఇప్పుడు మీకు ఎక్కడైనా కనిపించిందా ఈ వాక్యం పర్వాలేదు అనే మాట? లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఒక్క మాట వచ్చిందంటే అది దుష్టుడి నుండి పుట్టిందే. అదేనండి, ఇది ఇలా చెయ్యాలి కానండి, కానీ ఈ కానీలు పూనీలు లేవు. బట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ వాయిస్. నో బట్, నో పర్వాలేదు. యు మస్ట్, యు షుడ్. చెయ్యాలంటే ఇది పద్ధతి, అంటే అది పద్ధతి అంతే. దావీదుకున్న గుణం ఏంటంటే ఒక్క